కోరమీసాలతో దర్శనమిచ్చే వీరభద్రస్వామి. 3 ధ్వజస్తంభాలు కలిగిన ఆలయాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? కొత్తకొండ కొండపైన కొలువుదీరి వెలిసిన విలవేల్పు స్వామిగా కొంగు బంగారంగా కొలిసే. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము చిల్పూరు శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని కొత్తకొండలో ఉన్న శ్రీ వీరభద్ర స్వామి వారిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఈ ఆలయము చిల్పూరు గుట్ట నుంచి 16 కిలోమీటర్ల దూరంలో మరియు జనగాం నుంచి 53 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి వారి ఆలయం తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో ఉంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయాన్ని చూడడానికి మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా లైక్ చేసి ఈ వీడియోని చూడండి. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయం రాళ్ల మధ్య కాకతీయుల రుద్రేశ్వరుల కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఆలయం ముందుగానే మనకు శ్రీ వీరభద్ర స్వామి కోనేరు అయితే కనిపిస్తుందండి. ఈ కోనేరులో వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవారిని పేర్లు తలుచుకొని ఈ కోనేరులో స్నానం చేస్తే వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ భక్తులు చెబుతూ ఉంటారు. సంతానం లేనివారు ఈ కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే వారి కోరిక తప్పక నెరవేరుతుందని అంటుంటారు. స్వామివారి ఆలయానికి ఎదురుగానే మనకు నంది కనిపిస్తుందండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. తెల్లని రంగులో మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో వెలసిన స్వామివారికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామి లింగ రూపంలో కాకుండా అర్చనామూర్తిగా కోరమీసాలతో వెలసి భక్తులకు దర్శనమిస్తాడు. ఆ వీరభద్ర స్వామిని దర్శనం చేసుకుందాం పదండి. దక్షయజ్ఞం తర్వాత ఈశ్వరుడు భద్రకాళి సమేతంగా ఇక్కడ వెలిశారని చెబుతారు. ఎక్కడా లేని విధంగా 3 ధ్వజస్తంభాలతో కూడి ఉంటుంది ఈ ఆలయం. వీరభద్రునికి, ఆంజనేయ స్వామికి, భద్రకాళి అమ్మవారికి వేరువేరుగా ధ్వజస్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రుద్రాక్ష చెట్టు మనకు కనిపిస్తుంది. మేమైతే ఇంతవరకు చూడలేదు ఈ చెట్టు. ఈ ఆలయ స్థల పురాణం గురించి ఇక్కడ ప్రధాన అర్చకుల మాటల్లో విందాం. స్వామి దేవస్థానము, గ్రామము కొత్తకొండ, మండలము భీమదేవరపల్లి, జిల్లా హన్మకొండ. ఈ వీరభద్ర స్వామి యొక్క దేవాలయ విశిష్టత, ఇక్కడ ఇప్పుడున్న దేవాలయ ఈ యొక్క ఆలయ సన్నిధిలో మామాయి దేవత అంటే విశ్వబ్రాహ్మణ ఇంటి ఆడబిడ్డ ఆ అమ్మవారు ఉండేది ఇక్కడ కింద. ఈ వీరభద్ర స్వామి 1400 క్రీశకంలో కొత్తకొండ కొండపైన కొలువుదీరి వెలిసిన విలవేల్పు స్వామిగా కొంగు బంగారంగా కొలిసే వ్యక్తులు సనాతనంగా. ఈ కొత్తకొండ వీరన్న కొండపైన ఉండగా టీకారణ్యం ఇక్కడ అడవి. ఆ కొండపైకి కొద్ది మంది పోయి స్వామిని దర్శించుకునేవారు. ఒకప్పుడు ఉల్లిగడ్డ దాగర గడిపికొండ గ్రామం అనే వరంగల్ జిల్లాలో 2 గ్రామాలు ఉండేది. ఆ గ్రామం నుండి కుమ్మరి లక్ష్మయ్య అని ఒక 500 బండ్లతోటి, ఎడ్ల బండ్లతోటి వారు 2 గ్రామాల నుండి తండోపతండాలుగా బండ్ల జావిడి అంటే అన్ని కోటి వచ్చే బండ్లు కట్టుకొని కొత్తకొండకు వచ్చి ఆ కొండపైకి పోయి కట్టెలన్నీ కొట్టుకొని వారు ఆ కట్టెలను అంటే వారు ఎక్కడ కుండలు చేసేది. ఆ కుండలు చేసి కాలువానంటే వాళ్ళ కర్ర దొరకడం కష్టం ఉండే. ఆ కుండలు కాల్చేందుకు కర్రల గురించి మాత్రమే కొత్తకొండకు రావడం జరిగినది. ఆ కర్రలన్నీ కొట్టుకొని ఆ బండ్లలో మెలిగి వాళ్ళు దాదాపు 100 బండ్లు కాబట్టి, అంతమంది కాబట్టి ఒకటి తర్వాత ఒకటి అందరూ అప్పుడు సమిష్టిగా సహకరించుకుంటూ అందరూ ఒకే కాడ ఉండి చీదోడు వాదోడుగా ఒకరికి ఒకరు అందరూ కృషితో పని చేసుకుని ఎట్లయితే వచ్చినామో మన గ్రామం నుండి అలా వెళ్ళిపోవాలి అందరం అని సుఖ సంతోషాన్ని అప్పుడు అట్లా ఉండేది. ఏదైనా ధర్మ మార్గానికి అనుసంధానంగా వెళ్ళే
అప్పుడు పద్ధతులు ఉండేది. ఆ పద్ధతుల ప్రకారంగా అన్ని బండ్లు మెలిగేసరికి రాత్రి సమయమైంది. ఆ రాత్రి చీకటి, అప్పుడు ఎటు పోదామన్నా కనీసం బండ్ల బాట లేదు, లైట్ల వెలుతురు లేదు, అంత జంగలి. అప్పుడు అన్ని అడవి జంతువులు, క్రూర మృగాలు ఉండే సమయం ఈ ప్రదేశం కొత్తకొండ. ఆ సమయం అప్పుడు వారు రాత్రి అయింది కాబట్టి వాళ్ళు తెచ్చుకున్న ఇంటి దగ్గర నుండి ఆ సద్దిని తిని అక్కడనే రాత్రి నిద్ర చేసి వారు ఉండటం జరిగేది. వారు నిద్ర చేసే సమయంలో మళ్ళీ తెల్లారింది, చూసేసరికి ఆ యజ్ఞాన్ని లేవు. వారు కుమ్మరి వాళ్ళందరూ ఆ యొక్క 100 బండ్ల కుమ్మరి వాళ్ళందరూ ముట్టంతా వెతుకులాడి వేసారి అలసిపోయి మరీ రాత్రి అయింది, అక్కడనే నిద్ర చేయడం జరిగింది. స్వప్నంలో నిద్రలో వీరభద్రస్వామి కుమ్మరోళ్లకు కనిపించి నాకు ఇక్కడ పూజలు సరిగ్గా జరుగుతలేవు, భక్తులకు ఇబ్బంది అవుతుంది, కొండపై నుండి కింద ఉన్న మామాయి దేవాలయంలో ప్రతిష్ఠ చేయమని వారికి నిద్రలో చెప్పడం జరిగినది దేవుడు వీరభద్రస్వామి. ఆ ప్రకారంగా వారు స్వామి మీ స్వప్నానికి అనుగుణంగా మేము మీరు చెప్పిన దానికి అందరం సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని మా గ్రామాల నుండి సతీ సమేతంగా కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్ణయం ప్రకారంగా మరి వచ్చి మీరు స్వప్నంలో చెప్పిన విధంగా మేము చేసేదాన్ని అని మొక్కి ఆ రోజు రాత్రి అక్కడ పట్టకుండా తెల్లారేసరికి వాళ్ళ ఇల్లు అన్నీ మళ్ళీ కట్టించడం జరిగినది. వాళ్ళు బండ్లు కట్టుకొని కుమ్మరులందరూ వాళ్ళ గ్రామాలకు పోయి ఆ గ్రామాలలో చావటి దగ్గర అంటే రచ్చబండ 4 కూడలు ఉన్నది, అప్పుడు చౌరస్తా ఇవన్నీ అనేది ఎందుకట బొడ్రాయి ప్రకారంగా ప్రతి కుమ్మరోళ్ళు వాళ్ళ ఇంటిలో ఉన్న పశువులన్నీ తీసుకొని చావటి వద్దకు పోయి రచ్చబండ దగ్గరికి పోయి 3 తెవల దగ్గరికి పోయి బొడ్రాయి దగ్గరికి పోయి అందరూ ఇక్కడ స్వప్నంలో కనిపించిన విధంగా అందరూ అక్కడ కూర్చొని అనుకొని కొత్తకొండకు వాళ్ళందరూ వచ్చి కుమ్మరులందరూ ఆ వీరభద్ర స్వామి దర్శించి కొబ్బరికాయలు కొట్టి బెల్లము అన్నము వండి స్వామికి నివేదన చేసి ఆ స్వామిని అప్పుడు గుట్ట కింద కొడిమెల మల్లికార్జున ఆరాధ్యులని వారు గురువు గారు ఉండేది, వైశ్యులకు వారు గురువు. ఆ గురువు గారిని సంప్రదించి వారిని తీసుకుపోయి వెనుకట కుమ్మరోళ్ళు ఆ దేవుని కిందికి తెద్దామంటే కనీసము నడిచే తోవలేదు, గుట్టపై నుంచి కిందికి రావాలంటే ఆ దేవుని ఎట్లా తీసుకువస్తామని ఆలోచించి ఒక మేదరోళ్ళు ఎదటి గుండి 5 ఫీట్లన్నర ఉండే విధంగా ఎత్తు వారు చేయించి ఆ గుమ్మిలో దేవుని పెట్టి దాని నిండా దూది పెట్టి అక్కడి నుంచి దొర్లించడం జరిగినది. అంటే దొర్లించడము కిందికి తోయడం జరిగినది. ఆ తోసినప్పుడు వీరన్న కొత్తకొండ నుండి కిందికి రాగా కాలు విరిగింది. పుట్టి వీరన్న, కొత్తకొండ వీరన్న, కూడా మీసాల వీరన్న అని సనాతనంగా పెద్దలు చెప్పిన విధంగా ఇప్పటి పిల్లలు కూడా అదే ఆనవాయితీగా అదే విలవేలుపుగా కొనసాగి కొత్తకొండకు రావడం జరుగుతున్నది, దర్శించుకోవడం జరుగుతున్నది. ఆ వీరన్నను ఇక్కడి మామాయి దేవాలయం ఆ దేవతను తీసి పక్కకు ప్రతిష్ట చేసి ఆ ఆలయం లోపల వీరభద్రుని ప్రతిష్ట శ్రీ గౌరవనీయులు పండిత మల్లికార్జున ఆరాధుల వారి చేతుల మీదుగా కుమ్మరులందరూ దేవుడు ప్రతిష్ట చేసి అప్పుడు కుమ్మరోలు వీరభద్రుని యొక్క ప్రతిష్ట జరిగినాక బెల్లవు అన్నంతో అన్నం వండి వీరబోనం తీసి బోనాన్ని సమర్పించి నైవేద్యాన్ని స్వామికి ఆరగించి వారు కుమ్మరోలో తెచ్చిన బండ్లు ఏదైతే ఉన్నాయో మాయమైన ఎట్లయితే ఏదన్నదో ఆ బండిని ఫస్ట్ ఈ ప్రతిష్ట చేసినాక గుడి చుట్టూ తిప్పినాకనే ప్రతి భక్తులు తిరగాలనే ఫస్ట్ కుమ్మరోళ్ళ బండ్లన్నీ తిరిగినాకనే బోనం సమర్పించినాకనే అప్పటి నుండి 14 క్రీస్తు నుండి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క జాతర క్రమేపీ తప్పకుండా అనుసంధానంగా పాత పద్ధతి ప్రకారంగా ఇప్పటి కూడా కొనసాగడం జరుగుతుంది. జాతర జనవరిలో ఆ యొక్క కొత్తకొండకు ఎవరు వచ్చినా కోరిన వరాలు ఇచ్చే వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవి. ఎందుకంటే ఇరువురు చేతిలో ఖడ్గం ఉంటుంది. అంటే ఒక భక్తుడికి ఏదైనా గ్రహ బాధ ఉన్నా, శని బాధ ఉన్నా, మరియు దుష్టుల యొక్క శత్రు బాధ ఉన్నా కొత్తకొండకు వచ్చి వీరన్నను తమిళ తీర దర్శించుకుంటే ఈ చేతిలో ఖడ్గం ఉంటుంది. అలాంటి గ్రామాలు దొరుకుతాయి. కనీసం ఇక్కడ దండం పెట్టినప్పుడు మనము స్వామికి కళ్ళు మూసుకొని దండం పెట్టకుండా విగ్రహాన్ని మనము కళ్ళతోటి తనివి తీర చూసి తన్మయం చెందే విధంగా స్వామి ఎప్పుడు మనకు నిన్నటి ఉండే విధంగా స్వప్నంలో కనిపించే విధంగా దర్శించుకుంటే చాలా మంచిది. తర్వాత భద్రకాళి అమ్మవారు కూడా ఉంది, అమ్మవారిని కూడా దర్శించుకుంటే అక్కడ చేతుల ఖడ్గం ఉంటుంది. అందుకని కొత్తకొండకు రండి, వీరభద్ర స్వామి సమేత భద్రకాళి ఆశీస్సులు పొందండి. కోరిన వీరభద్ర స్వామి దేవాలయము మరియు స్వామి సింహద్వారంలోకి వెళ్ళి ఆలయం ప్రవేశించగానే ప్రతి భక్తునికి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనిపిస్తుంది. అది ఏంటిదంటే కొత్తకొండలో మాత్రమే ఉంటుంది. ఈ దేవాలయంలో భక్తులు రాగానే ఎదురుగా 3 ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. ఈ 3 ధ్వజస్తంభాలు అనేది ఏ దేవాలయంలో ఉండదు, ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ వీరభద్ర స్వామి కొండపైన ఉండేది. అతను తెచ్చే సమయంలో ఇక్కడ మామాయి దేవత విశ్వబ్రాహ్మణ ఇండియా ఆడబిడ్డ ఉండేది. అప్పుడు ఈ ధ్వజస్తంభాలు అనేది 14 దిశలో తిరగది.
అప్పుడు ఎత్తైన కనీలు అంటే మన కుట్టకున్న రౌతు పెద్ద పొడుగు కనీలను పెట్టేది దేవుడికి ఎదురుగా. అక్కడ గండ దీపం అనేది ఆ దేవుడికి ఎదురుగా గండాలు పోవాలి, దేవుడికి ఎదురుగా దీపం పెడితే మంచిదని ఆ యొక్క పల్లెటూరు పట్టణ కృషకులు అందరూ ఎట్లుండేటప్పుడు ఇంత యొక్క అభివృద్ధి చెందంగా పాల్పడలేదు వారి ఇంటి యొక్క సుభిక్షంగా ఉండాలని నిత్యము వారు వ్యవసాయ పనులు నిమగ్నమై ఏదో ఏడాదికి ఒకసారి బండి కట్టుకొని కొత్తకొండ ఇలాంటి దేవాలయానికి పోతే ఆ గుడికి ఎదురుగా ఒక రాయి ఉంటుంది ఎత్తుకి అక్కడ కుమ్మరుల శిప్పల నూనె పోసి ఆ యొక్క దూది వత్తితోటి ఆ వత్తి చేసి దీపాన్ని వెలిగించి అప్పుడు మొక్కుకొని కొబ్బరికాయ కొట్టిపోయేది. అట్లా కాకుండా క్రమేపీ శాస్త్ర ప్రకారంగా ఆగమాల ప్రకారంగా దేవాలయము ఉన్నదంటే అక్కడ కంపల్సరీ ధ్వజస్తంభం ఆలయానికి కంటే ఎత్తు ఉండాలి. ఎందుకంటే ఏ దేవుళ్ళు కానీ ఎక్కడన్నా యాగాలు జరుగుతున్నాయంటే హోమాలు జరుగుతున్నాయంటే మనమైతేనో పెళ్ళి అవుతుందంటే ఓ కాటి చేస్తాము, చుట్టాలు ఇంటికి పంపిస్తాము. దేవుళ్ళు అట్లా పిలిచే పద్ధతి లేదు. సనాతన ప్రకారంగా ఈ ధ్వజస్తంభాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ధ్వజారోహణ జరుగుతుంది. ఆ ధ్వజారోహణ జరిగే సమయానికి ఇక్కడ కార్యక్రమం అంటే జాతర జరుగుతుంది. ఇక్కడ ఒక స్వామి యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయని దేవతలకు తెలిసే విధంగా వారు పుష్పక విమానం మీద పోయే సనాతన కీర్తిశకంలో అప్పటికే అనుసంధానంగా శాస్త్ర ప్రకారంగా ఈ ధ్వజస్తంభాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ మామాయి దేవతలు ఉన్నప్పుడు ఒక ధ్వజస్తంభము, వీరభద్ర స్వామిని కొండపైకి కిందికి తెచ్చినప్పుడు ఆ దేవుడికి సపరేట్గా ఒక ధ్వజస్తంభము, శివాలయము మరియు శివుని కూడా ప్రతిష్ఠ చేయాలి. ఇతను తండ్రి కాబట్టి తప్పకుండా శివుడికి ఒక ధ్వజస్తంభాన్ని 3 అలాగలాగు దేవాలయాలు ఉన్నాయి కాబట్టి 3 దేవాలయాలకు ఎదురుగా 3 ధ్వజస్తంభాలను మాత్రమే కొత్తకొండలో శైవాగమ శాస్త్ర ప్రకారంగా ఏర్పాటు చేయడం జరిగినది. వెంబడాడమైనా ఒకటే దేశం రాయలసీమకి ఎదుర్కొంటుంది. దాని తర్వాత అమ్మవారు అనేది పక్కకు ఉంటుంది. కాబట్టి అమ్మవారు కాకుండా మా దగ్గర అట్లా కాకుండా ఈ దేవాలయాలు ఏంటంటే ఒక వీరభద్రుని ఒకసారి, అమ్మవారిని ఒకసారి, శివుని ఒకసారి ప్రతిష్ఠించారు కాబట్టి ఏ దేవుడు ప్రతిష్ఠించినప్పుడు అప్పుడు దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది మాత్రమే. అందుకని గండదీపం ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత. దీర్ఘకాల రోగాలు, శని బాధల నుంచి విముక్తి పొందడానికి ఇక్కడ గండదీపాన్ని వెలిగించడం జరుగుతుంది. ఈ గండదీపంలో నూనె పోసి వారి యొక్క మొక్కును చెల్లించుకుంటారు. ఈ గండదీపం పక్కనే శ్రీ వీరభద్రస్వామి శ్రీ శివ పంచాయతనం ఉంది అండి. ఇక్కడ మధ్యలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. పూర్వం క్రీస్తు శకం 1600 సంవత్సర కాలంలో వంట చెరుకు కోసం కొందరు కుమ్మరులు ఎడ్ల బండిలో కొండపైకి ఎక్కారంట. వంట చెరుకు దొరికిన తర్వాత వారు నిద్రపోయారు. కాసేపటి తర్వాత లేచి చూశాక ఎడ్ల బండ్లు కనిపించకుండా పోయాయి. ఎడ్లు కనపడకపోవడంతో ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. ఆ రాత్రి వారికి వీరభద్రస్వామి కలలో కనిపించి గుట్టపై నుంచి కిందికి దించి కింద ఉన్న ఆలయంలో ప్రతిష్ఠిస్తే వారి ఎడ్లు దొరుకుతాయని చెప్పడంతో గుట్ట కింద ఆ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. అలా స్వామివారిని పైనుంచి కిందికి తీసుకొస్తుంటే స్వామివారి కాలు విరిగిపోయిందంట. అందుకే ఆ స్వామివారిని కుంటి వీరన్న అని కూడా పిలుస్తారు. అలా విరిగిన విగ్రహాన్ని సరిచేసి కేదారి పండితుణ్ణి పిలిపించి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. గర్భాలయంలో శివలింగం ఉందండి. ఇక్కడ ప్రతి ఒక్కరి చేత అభిషేకాన్ని అయితే చేపించడం జరుగుతుంది. ఇక్కడ వీరభద్రస్వామి ముఖ ప్రతిమ రూపంలో దర్శనమిస్తారు. కోరమీసాలు, ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో డమరుకం, త్రిశూలంతో స్వామివారు చైతన్య రూపంతో దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని కోరమీసాల వీరభద్రస్వామి అని పిలుస్తారు. ఎంతో అద్భుతంగా ఉంది స్వామివారి విగ్రహం. ఇక్కడ స్వామివారి పక్కకే భద్రకాళి అమ్మవారి దర్శనం అయితే మనకు కలుగుతుంది. ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యం పోసి వారి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఎంతో అద్భుతంగా ఉంది అమ్మవారి విగ్రహం. సంతానం లేనివారు స్వామివారికి కోరమీసాలు మరియు కోడలు కట్టి సమర్పిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ చెబుతూ ఉంటారు. గర్భాలయంలో మనకు మహమ్మాయి అమ్మవారు దర్శనమిస్తుంది.
ఈమె మొదటగా వెలిసిన అమ్మవారు. ఈమె ఉన్న ఆలయంలోనే శ్రీ వీరభద్ర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారే సమయంలో స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రోజున వీరభద్ర స్వామికి సర్వాలంకార నిజరూప దర్శనం కలుగుతుంది. గుమ్మడికాయల మొక్కులు ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం మనకు దర్శనమిస్తాయి. వేములవాడలో ఎలాగైతే కోడెలు కడతారో ఈ కొత్తకొండలో కూడా కోడెను కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వారికి పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు. లడ్డు, పులిహోర, రవ్వ కేసరి. ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసంలో 27 రోజుల పాటు వీరభద్ర స్వామి దీక్షలు జరుగుతాయంట. సంక్రాంతికి కొత్తకొండ వీరభద్రుని జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది. సంక్రాంతికి జరిగే జాతరలో ఎడ్లబండి ప్రదర్శన, అగ్నిగుండాలు ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.